Please subscribe for more updates. Bell button పై click చేయండి. కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక్కడ మరో కామెంట్ కూడా చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళు మతం తీసుకొస్తున్నారు, మతాన్ని ముందు పెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఒక కామెంట్ అయితే కేసీఆర్ నుంచి వచ్చింది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కేసీఆర్ బీజేపీ పైన చేస్తున్న విమర్శల్లో ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నది ఏంటంటే మోడీ పాలన పైన చేస్తున్నాడు. ఎన్ని జాబ్స్ ఇచ్చారు, మీరు ఆ జాబ్స్ ఇచ్చారా లేదా, నల్లధనం తెస్తామన్నారు తెచ్చారా, ఇలాంటి మోడీ పర్ఫార్మెన్స్ పైన క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే తాను కేసీఆర్ మోడీ ఒకటే, టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని కాంగ్రెస్ ప్రచారాన్ని తట్టుకోవటానికి ఖచ్చితంగా మోడీని ఇంకొద్దిగా రెట్టించి తిట్టాల్సిందే, విమర్శించాల్సిందే కేసీఆర్కు. దీనితో పాటు బీజేపీని ఐడియాలజికల్గా కూడా కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నాడు. క్వశ్చన్ చేయడంలో మీరు రాజకీయ హిందువులు, మేము ఒరిజినల్ స్పిరిచువల్ హిందువులు, ఆధ్యాత్మిక హిందువులు, రాజకీయ హిందువులు అనే ఒక తేడాను తీసుకొచ్చాడు. అది చాలా కరెక్ట్ ఆర్గ్యుమెంటే, ఎందుకంటే రిలీజన్ అనేది పర్సనల్ ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ హిందువు కాదని ఎవరైనా అనగలరా? కేసీఆర్ బహుశా అమిత్ షాకు నరేంద్ర మోడీ కన్నా కూడా ఎక్కువగా దేవుని నమ్ముతాడు, గుళ్ళకు పోతాడు, పూజలు చేస్తాడు, యాగాలు చేస్తాడు. ఈజ్ మోర్ రిలీజియస్ దెన్ అమిత్ షా, నరేంద్ర మోడీ. అందువల్ల అలాంటి ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ కన్నా కూడా ఎక్కువ రిలీజియస్ అయి ఉంటుంది. బహుశా యోగి ఆదిత్యనాథ్ రాజకీయాల్లోకి వచ్చాక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన యాగాలు హోమాలు చేసి ఉంటాడు. యోగి ఆదిత్యనాథ్ వాస్తవంగా ఒక మత నాయకుడు అయినా కూడా. సో అందువల్ల కేసీఆర్ యొక్క రిలీజియస్ కమిట్మెంట్, అంటే ఆయన రిలీజియస్ క్రెడెన్షియల్స్ను ఎవరము క్వశ్చన్ చేయలేము. అది మోడీనే ఇంకా ఈయనకు రోజు పొద్దున్నైతే పూజలు తప్ప వేరే పని లేదన్నాడు. అందువల్ల కేసీఆర్ను ఆ విషయంలో మనం విమర్శించలేము. అందువల్ల కేసీఆర్ వాడుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవరైనా హిందువులే, మీరు రాజకీయంగా హిందూ మతాన్ని వాడకూడదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఈ రామ మందిర్ ఇష్యూని తెస్తున్నారు, అది నిజమే కదా. మీరు ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎప్పుడైనా రామ మందిరం చర్చ వచ్చిందా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మళ్ళీ రేపు 2024 తర్వాత మళ్ళీ ఒక 3-4 ఏళ్ళ వరకు ఏం రాదు. చాలా క్లియర్గా అందరికీ తెలుస్తున్న విషయం, ఇది రహస్యం లేదు కదా. 5 ఏళ్ల పాటు బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది, 282 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ నాయకులే చెప్తున్నారు ఆర్డినెన్స్ తెమ్మని, మరి ఎందుకు తెలియదు మోడీ? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ కదా, విశ్వ హిందూ పరిషత్ చెప్తోంది, ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరి వీళ్ళందరూ చెప్పినప్పుడు ఒక ఆర్డినెన్స్ను మోడీ ఎందుకు తెలియదు? అంటే విమర్శిస్తారు, ప్రతిపక్షాలు విమర్శించే చాలా పనులు చేశారు కదా మీరు. ప్రతిపక్షాలు డిమానిటైజేషన్ విమర్శించాయి, మీరు చేశారు కదా. ప్రతిపక్షాలు చాలా వాటిని విమర్శిస్తున్నాయి, అయినా మీరు చేస్తున్నారు కదా. ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రతిపక్షాలు విమర్శించాయి, మీరు తెచ్చారు కదా. సో అందువల్ల ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా అని మీరు ఆగడం లేదు. మీరు ఎందుకు మరి ఆర్డినెన్స్ తేలేదు రామ మందిర నిర్మాణానికి? తీసుకురావాలి కదా. అమిత్ షా ఏమంటాడు, సుప్రీంకోర్టు తీర్పే ఫాలో అవుతామంటాడు. శబరిమల విషయంలోనేమో సుప్రీంకోర్టు తీర్పు ఫాలో కానంటాడు. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కావాలంటాడు. మరి సుప్రీంకోర్టు తీర్పు అయినప్పుడు మీరు మళ్ళీ వేరే ప్రశ్నించకూడదు. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నారు, ఇది మనం కాదు నిర్ణయించాల్సింది, స్వాములు చూసుకుంటారు, కాదకపోతే కోర్టు చూసుకుంటుంది అన్నాడు. అమిత్ షా కూడా అదే అన్నాడు. అమిత్ షా మీరు స్టేట్మెంట్ చూడండి, ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ వచ్చినప్పుడు అమిత్ షా క్లియర్గా అన్నది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది అన్నాడు. అంటే అమిత్ షా అంటున్నామో హిందుత్వం అవుతుంది, కేసీఆర్ అంటున్నామో యాంటీ హిందూ అవుతాడా? ఇంకొక అయితే కేసీఆర్ని ఎక్కడ క్వశ్చన్ చేయాలి బీజేపీ వాళ్ళంటే, నిజంగా మీరు బీజేపీని తిడుతున్నారు కరెక్ట్, కానీ మరి ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారే. నిన్న నిర్మల్ మీటింగ్లోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరి నిర్మల్లోనే అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. చేయడమే కాదు, నాకు 15 నిమిషాలు టైం ఇస్తే నేను ఏమైనా చేయగలను అని మాట్లాడాడు. వాటిని నేను రిపీట్ చేయదలుచుకోలేదు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ పైన కేసు ఏమైనా అయిందా? అక్బరుద్దీన్ ఓవైసీ పైన రిలీజియస్ మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు చర్య తీసుకోలేదు? మీకు గుర్తుండే ఉంటుంది, ఆదిలాబాద్ కోర్టులో చేశాడు, నిర్మల్లో చేశాడు, వీరిపైన కేసు నడిచింది, కానీ కేసు నీరు కారిపోయింది. ఇప్పుడు ఇంతవరకు అక్బరుద్దీన్ ఓవైసీ పైన చర్యలు ఉన్నాయా? మరి మీరు మోడీని బీజేపీని తిట్టే ముందు విషయంలో మరి అక్బరుద్దీన్ ఓవైసీ మత దురహంకారి కాదా? ఆయన మతోన్మాద పూరిత వ్యాఖ్యలు చేయలేదా? మరి వాళ్ళని మీ వెనకాల ఎలా పెట్టుకుంటారు? ఈ ప్రశ్న కేసీఆర్ సమాధానం చెప్పాలి.